దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనందరినీ విజయపథంలో నడిపించిన ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు తన నూతన కృపను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై నూతనంగా కుమ్మరించారు ప్రియులారా. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితిలో కూడా మనము ఒంటరిగా లేము, మనము పరదేశులము కాదు, ఈ లోకంలో అనాథలము కాదు. మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు జీవిస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు అనుగ్రహించే శక్తి ద్వారా అన్నీ కూడా నేను చేసి ముగించగలను అనే విశ్వాసంతో ప్రకటించుదాం. ఈరోజు విజయవంతంగా జీవించుదాం. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు. ఆ కార్యములు చేసి ముగించిన తర్వాత అప్పుడు దేవునికి వందనాలు చెప్తాం. కానీ ప్రభు మన నుండి కోరుకునేది అన్ని పరిస్థితులలో, అన్ని స్థితిగతులలో ఆ ప్రభుని మనము స్తుతిస్తూ ఉండాలని. మరియ తల్లిని మనం చూసినప్పుడు ప్రియులారా, లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఎంత పెద్ద బాధ్యతను దేవుడు తన మీద అనుగ్రహించినప్పుడు చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము గబ్రియేలు దూత వచ్చి మరియ తల్లితో మాట్లాడుతున్నారు. అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము అన్నప్పుడు ఆ రోజులలో దేవుడు మాట, దేవుని స్వరం వినపడడం చాలా అరుదు. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్నాం. చాలా అరుదుగా ఆ రోజులలో దేవుని వాక్కు వినపడేది. అంత అరుదుగా వినిపించే దేవుని వాక్కు ఒక సాధారణ బాలికైన తనకి దూత ద్వారా వినపడినప్పుడు తనకెంతో ఆశ్చర్యం కలిగింది. దేవుని యొక్క వాక్కు నాకు వినపడడం ఏంటి అని, ఏం జరగబోతుంది అని ఆ మాటలు అర్థం కాక భయపడినప్పుడు ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా భయము కలిగిన పరిస్థితులలో మనల్ని ఒంటరిగా వదిలిపెట్టరు. మనకు అర్థం కాని విషయములలో మనల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళరు. మనకు ఏ పిలుపుతో మనల్ని పిలిచారో దాన్ని మనకు అర్థమయ్యే వరకు కూడా మనకి వివరిస్తారు. గబ్రియేలు దూత ఇంకా మరియ తల్లితో మాట్లాడుతున్నారు. చూడండి, సర్వోన్నతుని శక్తి నీ మీద ఆవరించును, పవిత్రాత్మ నీ మీదకి వేంచేసి వచ్చును. మానవులకి ఇది అసాధ్యం, ఒక కన్యక గర్భం ధరించడం. కానీ పరిశుద్ధాత్మ దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో లేదు. ప్రియులారా, ఒక సాధారణ బాలికకు ఇదంతా అర్థం చేసుకోవడం అతి కష్టంగా అనిపించిండవచ్చు. దేవాలయంలో పెరుగుతూ ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని విని ఉండవచ్చు, యెషయా ప్రవక్త ప్రవచనాలను కూడా విని ఉండవచ్చు. ఎవరో ఒక కన్యక, ఎవరో అదృష్టవంతురాలు అని అప్పటి వరకు ఆలోచించిన మరియ తల్లి ఆ దేవునిచే ఎన్నుకోబడిన కన్యక తనే అని దాన్ని స్వీకరించడం, అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఎందుకంటే తను ప్రదానము చేయబడిన కన్యక. ప్రదానం చేయబడిందంటే ఒక విధంగా వివాహానికి చాలా దగ్గరగా ఉన్నట్లు. యూదా చట్టం ప్రకారం ప్రదానం చేయబడిన వాళ్ళు వేరుపడడానికి విడాకులు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందంట ప్రియులారా. అంతగా వివాహానికి బద్ధురాలైన ఆమె పురుషుని ఎరగకుండా ఒక దేవుని కుమారునికి గర్భంలో ధరించడం అంటే ఎంత పెద్ద బాధ్యతనో తనకి బాగా తెలుసు. కానీ తను అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది ప్రియులారా. దాన్ని ఇంకా స్పష్టంగా దేవుడు తనకు అర్థం చేపించడానికి తన బంధువైన, చుట్టమైన ఎలిజబెత్తమ్మ గర్భం ధరించడం, అది 6వ నెలను చెప్పడం, తన యొక్క ప్రశ్నలన్నిటినీ కూడా విపులీకరించడానికి దేవుడు గబ్రియేలు దూత ద్వారా మరియ తల్లితో మాట్లాడుతున్నారు. చూడండి, ఎంత ఆశ్చర్యకరం. ఎలిజబెత్తమ్మ, జకర్యా వాళ్ళు కడు వృద్ధులు. వాళ్ళు యాజకులైనప్పటికీ కడు వృద్ధులుగా వాళ్ళ వయస్సు వచ్చే వరకు కూడా వాళ్ళకి గర్భఫలం లేదు, సంతానము లేదు. ఒక కన్యక గర్భ ధరించడము ఎంత ఆశ్చర్యకరమో,
కడు వృద్ధురాలైన ఎలిజబెత్తమ్మ గర్భం ధరించడం కూడా ఆ రోజులలో అంతే ఆశ్చర్యకరం. ఇక అందరు అనుకొని ఉండవచ్చు ఎలిజబెత్తమ్మకి ఇక సంతానము లేదు అని. కానీ చూడండి, గర్భము ధరించడం తనకి ఎంత ఆశ్చర్యకరంగా ఉందో, తనకి ఎంత నమ్మలేని విధంగా ఉందో, ఎలిజబెత్తమ్మ గురించి విన్నప్పుడు కూడా అది కూడా నమ్మలేని విధంగా ఉండవచ్చు ప్రియులారా. అర్థం కాని విషయంగా ఉండవచ్చు. ఆమె 5 నెలలు వచ్చే వరకు ఎలిజబెత్తమ్మ ఎవరి కంట పడలేదు కాబట్టి తన బంధువైనప్పటికీ కూడా ఆ సమాచారము తనకి కానీ తన కుటుంబ సభ్యులకు కానీ ఎవ్వరికీ తెలియలేదు. కానీ దేవుడు చూడండి, మనకి ఒక పిలుపునిచ్చినప్పుడు అది అర్థమయ్యే వరకు చెప్పడం మాత్రమే కాదు, మనల్ని ఎవరు అర్థం చేసుకుంటారు, మన బాధను ఎవరు వాళ్ళు అనుభవించి ఉంటారు, ఎవరు మన బాధను వాళ్ళ బాధలాగా తీసుకొని మన పిలుపును వాళ్ళ పిలుపులో వాళ్ళు ఉన్నప్పుడు మన ప్రశ్నలన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారో దేవుడు అటువంటి తన బంధువైన ఎలిజబెత్తమ్మ గురించి చెప్పినప్పుడు మరియ తల్లి వెంటనే, ఇదిగో దేవుని దాసురాలు, నీ మాట చెప్పునుగా కానీ తన్ను తాను సమర్పించుకున్నారు. ప్రియులారా, విన్న వెంటనే తనలో ఎన్నో ప్రశ్నలు, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎలా సాధ్యం అన్నప్పటికీ కూడా ఎలిజబెత్తమ్మ గారి గురించి చెప్పిన తర్వాత దేవుని వాక్యం విన్నప్పుడు, దేవునికి అసాధ్యమైనది లేదని విన్నప్పుడు విశ్వసించారు మరియ తల్లి. వాక్యం మనం వింటూ ఉన్నాం. ఆ వాక్యం విన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనకి కూడా దేవుడు మన జీవితంలో ఆ గొప్ప కార్యం చేస్తారా అని మనం కూడా నమ్మలేకపోతాం, విశ్వసించలేకపోతాం. అప్పుడు వెంటనే వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని మూసేసి వెళ్ళిపోకూడదు ప్రియులారా. ఎందుకు మనలో అది జరగడం అసాధ్యమని మనం అనుకుంటున్నాం అని మరలా ప్రభువునే అడుగుతూ ఉన్నప్పుడు ప్రభువు తప్పకుండా ఎలా సాధ్యము చేస్తారో, అలాంటి పరిస్థితులలో ఇతరులకు ఎలా సాధ్యము చేశారో వాళ్ళని గురించి కూడా మనకి గుర్తు చేస్తారు. అప్పుడు అసాధ్యమైనది దేవునికి ఏదీ లేదని మన హృదయంలో విశ్వసించగలం. లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుతున్నాం. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ప్రతిరోజు మనం స్వీకరించుకుంటూ ఉన్నప్పుడు మనం విశ్వసించకుండా వెళ్ళిపోతే పక్షులు మనలోని రకరకాల ఆలోచనలు ఆ యొక్క విశ్వాసపు బీజాలను, దేవుని వాక్యాన్ని మన నుండి వెంటనే తీసివేస్తాయి. మనము వాక్యాన్ని విన్నప్పటికీ కూడా ఇది నా జీవితంలో జరగదులే, అసాధ్యములే అని లోక విచారంలో, అవిశ్వాసంలో మనం ఉన్నప్పుడు దేవునికి అది సాధ్యమైనప్పటికీ మన జీవితంలో అది జరగదు. ఎందుకంటే మనమే ఆ విశ్వాసపు వాక్యపు బీజాలను మన హృదయంలోనికి రాకుండా మనమే ఆపుతున్నాం. కానీ ఎప్పుడైతే అన్ని పరిస్థితులలో దేవునికి అసాధ్యమైనది లేదు అనే సారవంతమైన భూమిలాగా మన హృదయము దేవుని వాక్యాన్ని, మన విత్తనాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుందో, మరియ తల్లి లాంటి హృదయాన్ని మనము కలిగి ఉంటామో ప్రియులారా, తప్పకుండా దేవునికి అసాధ్యమైనది మన జీవితంలో లేదు. చూడండి, మరియ తల్లి స్వీకరించిన ఆ గొప్ప బాధ్యత ఎంతో కష్టతరమైనది. ఒకవైపు ఎంతో ఆశీర్వదింపబడిన కన్యకలాగా స్త్రీలందరిలో నువ్వు ఆశీర్వదింపబడిన దానివని పరిశుద్ధాత్మచే అభిషేకింపబడిన ఎలిజబెత్తమ్మ ద్వారా చెప్పబడినప్పటికీ అదెంత సత్యమో, ఒక ఖడ్గము నీ హృదయం నుండి దూసుకొని పోబోతుందని చెప్పబడిన మరొక ప్రవచనం కూడా అంతే సత్యం. అయినప్పటికీ కూడా మరియ తల్లి చూడండి, వీటన్నిటిని కూడా తన హృదయంలో ధ్యానించుకుంటూ, మననం చేసుకుంటూ, అంత కష్టమైన పరిస్థితులలో కూడా దేవునికి స్తోత్ర గీతాన్ని పాడుతుంది. తన బంధువైన చుట్టమైన ఎలిజబెత్తమ్మ దగ్గరికి పరుగున నా అవసరం ఇప్పుడు తనకు ఉంది అని తనకు పరిచర్య చేయడానికి వెళ్ళి ఆమెకు వందన వచనము చెప్పగానే ప్రియులారా, మరియ తల్లిలోని అభిషేకము ఎలిజబెత్తమ్మలోనికి ప్రవేశించినప్పుడు వాళ్ళిద్దరి హృదయాలు అభిషేకంతో పొంగి పొరలే పాత్రలుగా మారినప్పుడు వారి గర్భంలోని శిశువు కూడా గంతులు వేసను అని మనం చదువుతున్నాం. గర్భంలో ఉన్న శిశువు గర్భంలోనే
పరిశుద్ధాత్మతో నింపబడెను. చూడండి, ఎలిజబెత్ అమ్మగారు మరీ తల్లిని చూసి ఎంత గొప్ప ప్రవచనం చెప్తూ ఉన్నారు. ప్రభువు పలికిన పలుకులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ప్రియులారా, దేవుని వాక్యము విత్తబడినప్పుడు మనలో ఎన్నో దాని గురించి ప్రశ్నలు ఉండవచ్చు. కానీ ఆ ప్రశ్నలన్నిటిని కూడా దాన్ని నివృత్తి చేయగలిగిన దేవుని దగ్గరే మనం నివృత్తి చేసుకోగలిగితే మన విశ్వాసము పెరుగుతుంది. తద్వారా మన జీవితాన్ని ఆ వాక్యానికి విధేయించడం ద్వారా మన జీవితాలు కూడా ధన్యంగా మారిపోతాయి. మనము కూడా మరి తల్లిలాగా స్తోత్ర గీతం పాడవచ్చు. కానీ ఇతరుల వలె కష్టాలు తగ్గిపోయిన తర్వాత, శ్రమల నుంచి నేను బయటపడిన తర్వాత అప్పుడు దేవునికి స్తోత్ర గీతం పాడతానంటే మన విశ్వాస పరిమాణము ఎక్కడ ఉందో మనమే చూసుకోవాలి. కానీ మరి తల్లిలాగా ఏ పరిస్థితిలో నేను ఉన్నా కూడా దేవునికి అసాధ్యమైనది లేదు. కాబట్టి నా జీవితపు అన్ని పరిస్థితులలో దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెప్తూ ఉంటాను. అన్నీ ఆ ప్రభువే చూసుకుంటాడని మన జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ప్రియులారా, మన జీవితాలు కూడా ధన్యమైనవిగా ఈ లోకంలో మనం జీవించవచ్చు. కాబట్టి మన పరిస్థితులను చూసి భయపడడం కాదు, కానీ అన్ని పరిస్థితులలో దేవునికి అసాధ్యమైనది లేదు కాబట్టి ప్రభునకు వందనాలు చెప్తూ ఈరోజంతా జీవించుదాం. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. నీ మాట విని విశ్వసించిన వారందరినీ కూడా ప్రభా ఎంతో ఉన్నత స్థితిలోనికి లేపిన దేవుడవయ్యా, నీకు స్తోత్రం. అబ్రహాము నీ మాట విని తన ఊరును వదిలివేసి అయ్యా నీవు చూపించిన కనాను మండలానికి అతన్ని బయలుదేరినప్పుడు ప్రభా నిన్ను ఆశీర్వదించిన వాళ్ళని నేను ఆశీర్వదిస్తానన్నావు. ప్రభా ఎంత గొప్ప కృపను చూపించావు తండ్రి, నీకు స్తోత్రం. ఒక్క కుమారుడు లేని, ఒక్క సంతానం లేని వ్యక్తిని జనాంగములకు తండ్రిగా నువ్వు మార్చావయ్యా, నీకు స్తోత్రం. నాయన యోసేపు ఆది కాండంలో మేము చదువుతున్నాం, నీ మాటను విశ్వసించాడు, నమ్మాడు కాబట్టే అక్కడి నుంచి వాళ్ళకి విడుదలను తమ జనాంగానికి కలిగిస్తారని, వాళ్ళు ఆ పట్టణాన్ని వదిలి వెళుతున్నప్పుడు, ఐగుప్తుని వదిలి వెళుతున్నప్పుడు తన అస్థికలను తీసుకొని వెళ్ళమని ఎంత నమ్మకపోతే అలాంటి మాటను వాళ్ళకి ఇచ్చి ఉంటాడు తండ్రి. ఆ రోజుల్లో వాళ్ళు మీ మాటను అంతగా నమ్మారు, విశ్వసించారు కాబట్టి ప్రభా బైబిల్ గ్రంథంలో వాళ్ళందరి జీవితాలు అయ్యా మాకొక సవాలుగా మారాయి. మా అందరినీ కూడా మీ పరిశుద్ధాత్మతో నింపండి, విశ్వసించే ఆత్మతో నింపండి, నమ్మే ఆత్మతో నింపండి. నాయన మా కంటికి కనపడుతున్న పరిస్థితులను చూసి మేము భయపడకుండా మాలో జీవిస్తున్న పరిశుద్ధాత్మ శక్తిని చూసి నాయన మేము అన్ని పరిస్థితులలో దేవునికి మమ్మల్ని మేము సమర్పించుకొని దేవుని వాక్యాన్ని విని విశ్వసించి విధేయించే వారలంగా, స్తోత్ర గీతాలు పాడేవారంగా మమ్మల్ని అందరినీ ఉదయకాలంలో తీర్చిదిద్దామని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు వాక్యాన్ని విందాం, విశ్వసించుదాం, విధేయించుదాం, ధన్యకరంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.